ఓటర్ ఐడి కార్డ్ ని సింపుల్ గా మన మొబైల్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో మీరు గూగుల్ కి అయితే వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఓటర్ అని టైప్ చేయండి. ఓకే, ఓటర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ని అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేయండి. మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎపిక్ డౌన్లోడర్ అని కనిపిస్తుంది. ఓకే, ఎపిక్ డౌన్లోడ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు మీ ఫోన్ నంబర్ ఇచ్చి కింద క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అన్నది వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ అడుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎపిక్ నంబర్ అని ఉంది కదా, ఎంటర్ ఎపిక్ నంబర్. సో మీ ఓటర్ ఐడి నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత కింద సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా, ఇక్కడ తెలంగాణని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అయిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఓటీపీ మీ మొబైల్ నంబర్ కి అయితే వస్తుంది. ఆ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మీరు డౌన్లోడ్ ఎపిక్ అని కనిపిస్తుంది. ఓకే, దానిపైన క్లిక్ చేశారు అంటే మీ మొబైల్లోకి పీడిఎఫ్ ఫైల్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపించినట్టు ఇలాగైతే మనం మన ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.